కేసీఆర్ ఫ్యామిలీకి చాలా క్లోజ్గా ఉన్నారు మీరు. గతంలో 2014 ఎంపీగా కూడా కేసీఆర్ తోటి చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కవిత గారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. సో ఈ పరిణామాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంత ప్రకంపన కనబడతా ఉంది. ఎటువైపు దారితీసే అవకాశం కనబడతా ఉంది? అసలు అది వాళ్ళ కుటుంబ సమస్యలు, మాకు పెద్ద పట్టింపు ఏం లేదు సార్ బీజేపీ పార్టీకి. అవును, కానీ ఒకటి మీరు అంటున్న మొన్ననే బయటికి పంపించిందని బయటికి మొన్న పంపించలేదు, బయటికి 6 ఏళ్ల కిందనే పంపించేసిండ్రు. ఓకే, లేకుంటే ఆమెకి ఎందుకు ఢిల్లీకి పోవాలి, ఎందుకు లిక్కర్ స్కామ్లు ఎందుకు చెప్పిండ్రు క్లియర్గా. నీది ఇక్కడ ఏం చెల్లదు, నువ్వు ఇంగ్లాండ్లో ఏళ్ళు పెట్టకు, నీదేం నడవదు, ఇక్కడ ఎక్కడన్నా బయటికి వెళ్ళిపో అని పంపిస్తే ఢిల్లీకి పోయి అది స్కామ్ చేస్తే పట్టుబడ్డది. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ చూసుకుంటాడు, రియల్ ఎస్టేట్లన్నీ కేటీఆర్ చూసుకుంటాడు, కొడుకు రామారావు చూసుకుంటాడు. అయితే హరీష్ రావు వీళ్ళందరికీ కొంచెం కొంచెం వాళ్ళ సొంత ఏమైనా పనులు ఉంటాయి. కానీ ఈమెకు స్థాయి లేకుండా పంపించింది 6 ఏళ్ల కింద. అప్పటి సంది ఓడిపోయినప్పటి సంది కోపం ఉంది. ఓడిపోయినప్పుడు కూడా మీకు అది కొంత 1-2 నెలలు బయటికి రాలేదు. అండ్ లోపల అన్నారంట నన్ను ఓడిపోయిన కారణము ఈయన కుటుంబ సభ్యులే అని కూడా అన్నదాన్ని ఇచ్చేస్తున్నారు. తర్వాత ఇక ఓదార్చేందుకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండు. కానీ ఆయన కూడా దాంతో ఏమైతే లేదు. అండ్ దూరం అవుతున్నారు పార్టీ. అందుకే బయట మాట్లాడుని వాళ్ళు వ్యక్తి మొదలు లోపల మాట్లాడుతుండే, బయట మాట్లాడుతుంది. అయితే అఫీషియల్లీ సస్పెండ్ చేసింది మొన్న, కానీ ఎప్పుడో బయటికి పంపించేసింది. ఓకే, అంటే అవి ప్రధానంగా ఇద్దరి మీద ఆరోపణలు చేస్తుంది సార్. హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద చాలా పెద్ద ఎత్తున అవినీతి. మొత్తం మా డాడీ మంచోడే, కానీ వీళ్ళిద్దరి వల్లనే మొత్తం అవినీతి మరకలంటే పరోక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరంలో స్కామ్ జరిగిందని కూడా చెప్తా ఉంది. అసలు నిజంగా హరీష్ రావు పాత్ర ఎంత, సంతోష్ రావు పాత్ర ఎంత ఈ కాళేశ్వరం స్కామ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీని ఏమీ అనలేదు, అనగలగదు, నంబర్ 1. నంబర్ 2, వాస్తవంగా చూడండి, ఫస్ట్ 5 ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ ఇంకెవరు లేరు, కొడుకు కూడా ఏమి ఇన్ఫ్లుయెన్స్ లేకుండే ఎక్కువ. సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు తండ్రి కొడుకులకే మొత్తం ఇన్ఫ్లుయెన్స్. ఓకే, హరీష్ రావు గారు మోస్ట్ ఒబీడియంట్ సోల్జర్ ఆఫ్ కేసీఆర్. చెప్పింది అక్షరాలు వింటాడు, అమలు చేస్తాడు. ఆయన సొంత కవిత్వం ఏముండదు, సొంత స్కామ్లు ఏముండవు, కానీ ఓన్లీ కేసీఆర్ చెప్పినే చేస్తాడు. అందరికి తెలుసు టిఆర్ఎస్ పార్టీలో. ఓకే, అయితే ఆమె ఎట్లా నడుగుతాడు హరీష్ రావు వల్ల ఇదని. ఏది కూడా ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రత్యేకంగా ఎందుకంటే అది కేసీఆర్ పెట్టి ప్రాజెక్ట్. దాంట్లో ఎవరిని ఈవెన్ కొడుకుని కూడా ఏలు పెట్టనియడంలా. హరీష్ రావు పాత్ర ఎట్లయితే ఇది 200% కేసీ రావు. ఇంకా చుట్టూన్న తానంత తందాననే ఇంజనీర్లు ఉన్నారు, సీనియర్ ఇంజనీర్లు. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఆ ఇంజనీర్ల గ్రూప్లు ఇంకా కేసీఆర్ కలిసి తెలంగాణ నాశనం చేసిండ్రు. ఇంకా కొన్ని 2-3 కాంట్రాక్టర్లు కూడా కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టున్నారు. అయితే ఇటువంటి డిజైన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ప్రతి సైన్స్ కు వ్యతిరేకము. జియాలజీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హైడ్రాలజీ, సీస్మాలజీ ప్రతి దానికి వ్యతిరేకము. ఆర్థికంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏది చూసినా వ్యతిరేకం. ఇటువంటిది ఎవరు కూడా చేయరు. వీళ్ళందరూ కలిసి ఇటువంటి చేసి నాశనం చేసిండ్రు. దీంట్లో హరీష్ రావు పాత్ర కాదు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి ఉండే, ఎందుకు చెప్పింది చేస్తాడని. కేసీఆర్ చెప్పింది అక్షరాల చేసి అమలు చేస్తాడు.